Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is video number 31. So in this video we will discuss about route guards. So route guards అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం చూడండి. So what is meant by a route guard? Route guards are used to prevent users from navigating without having authorization rights. అంటే ఏంటంటే మనము కొన్ని రౌట్స్లోకి మనము యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. కొన్ని రౌట్స్లోకి మనం అంటే కొన్ని కాంపోనెంట్స్ వాళ్ళకి విజిబిలిటీలోకి రావాలంటే ఖచ్చితంగా రైట్ ఉంటేనే, యాక్సెస్ రైట్ ఉంటేనే ఆ పర్టికులర్ కాంపోనెంట్ విజిబిలిటీలోకి రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు, మన షాపింగ్ కార్ట్ తీసుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే యూజర్ అనేవాడు లాగిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఆర్డర్స్ లిస్ట్ అనేది, ఆ పేజ్ అనేది వాళ్ళకి విజిబిలిటీలోకి రావాలి. ఇఫ్ ద యూజర్ ఈజ్ నాట్ లాగ్డ్ ఇన్, ఆ ఆర్డర్ పేజ్ అనేది మనకి విజిబిలిటీలో రాకూడదు. అంటే దట్ పర్టికులర్ యూజర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ యాక్సెస్ రైట్స్. అట్లనే కాకుండా మనం జనరల్గా చూసుకున్నామంటే మనము ఒక అప్లికేషన్ని యూజర్స్ వాడుతుంటారు, అట్లనే అడ్మిన్ సెక్షన్ కూడా వాడుతూ ఉంటుంది. సో అడ్మిన్ సెక్షన్లోకి యూజర్ అనే వాళ్ళు ఎంటర్ కాకూడదు. ఓకే, అటువంటి రైట్స్ ఉండవు అనమాట. సో అట్లా కొన్ని కాంపోనెంట్స్కి మనము యాక్సెసింగ్ రైట్స్ అనేది ప్రివెంట్ చేయడానికి, కొన్ని కాంపోనెంట్స్ని సెక్యూర్ చేయడానికి ఫ్రమ్ ద థర్డ్ పార్టీస్ అంటే యూజర్స్ కావచ్చు, ఈ రౌట్ గార్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో దట్ మీన్స్ రౌట్ గార్డ్స్ ఆర్ యూజ్డ్ టు సెక్యూర్ ద రౌట్ పాత్స్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీ కెన్ జనరేట్ ఎనీ నెంబర్ ఆఫ్ గార్డ్స్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎన్ని గార్డ్స్ అన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గార్డ్ ఎలా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ఇట్స్ బూలియన్ వాల్యూ, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము గార్డ్ దగ్గర ఏం రాస్తామంటే ఒక లాజిక్ రాసుకుంటాము, ఆ లాజిక్ బేస్డ్ రిజల్ట్ వచ్చేసి ట్రూ అయితే ఆ పర్టికులర్ రౌట్ అనేది యాక్సెసిబుల్ అవుతుంది, లేకపోతే లేదనమాట. ఓకే, సో ఇప్పుడు సింటాక్స్ చూసినట్లయితే ఎన్జీ యాంగులర్ జీ ఫర్ జనరేట్ గార్డ్. చూడండి, మళ్ళీ ఇక్కడ జీ రాయకూడదు, గార్డ్ పూర్తిగా రాయండి. గార్డ్, మీ గార్డ్ నేమ్ ఒకసారి రాసేసేయచ్చు. ఓకే, ఇది ఇక్కడ మనము క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ప్రాంప్ట్ యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ అనమాట. మెయిన్గా ఏమేమి వస్తాయి మనకి, క్యాన్ యాక్టివేట్ అని చెప్పి ఒక గార్డ్ ఉంది, క్యాన్ యాక్టివేట్ చైల్డ్ అని, క్యాన్ డీయాక్టివేట్ అని, రిజాల్వ్ అని, క్యాన్ లోడ్ అని. సో ఇప్పుడు క్యాన్ యాక్టివేట్ గార్డ్కి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ రౌట్ అనేది మనకి విజిట్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి ఇది చెక్ చేస్తుంది. క్యాన్ యాక్టివేట్ చైల్డ్ అంటే ఆ చైల్డ్ రౌట్స్కి మనం యాక్సెసిబిలిటీ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. క్యాన్ డీయాక్టివేట్ అంటే ఒక రౌట్ నుంచి యూజర్ అనేవాడు సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయినారా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. సో అట్లనే మనం రౌట్ డేటా రిట్రీవల్ బిఫోర్ ద రౌటర్ యాక్టివేషన్ కోసం మనం రిజాల్వ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే మనకి ఏదైనా మాడ్యూల్స్ని లోడ్ చేసుకోవాలంటే మనము క్యాన్ లోడ్ అనేది రౌట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌట్స్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రౌట్ గార్డ్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత అక్కడ రౌట్ గార్డ్లో మనం రాసేటటువంటి లాజిక్ బేస్ చేసుకొని ఆ లాజిక్ యొక్క మనము ఒక లాజిక్ రాస్తాం దానికి. సో ఆ లాజిక్ ట్రూ అయితే, అవుట్పుట్ ఆఫ్ దట్ లాజిక్ ఈజ్ ట్రూ అయితే ఆ పర్టిక్యులర్ యూజర్ అనేవాడు కెన్ యాక్సెస్ దట్ రౌట్, అదర్వైజ్ ఈజ్ నాట్. ఓకే, సింపుల్. ఇది మనము ప్రాక్టికల్ చూద్దాం చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అడ్మిన్ పేజ్ క్రియేట్ చేస్తాను. సో అడ్మిన్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఎన్జీ జీ ఫర్ జనరేట్, సి ఫర్ కాంపోనెంట్, అడ్మిన్ హోమ్ అనే పేజ్ క్రియేట్ చేస్తాను. సో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అన్ని ఫైల్స్ క్రియేట్ చేయకుండా నేను ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేస్తాను కాబట్టి స్పేస్ డాష్ ఐటీ ఫర్ ఇన్లైన్ టెంప్లెట్, స్పేస్ డాష్ ఐఎస్ ఫర్ ఇన్లైన్ స్టైల్స్, స్పేస్ డాష్ డాష్ ఎస్కేఐపి స్కిప్ క్యాపిటల్ TESTS టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు TRUE ట్రూ. సో రాసినట్లయితే ఇక్కడ మనకి ఒక అడ్మిన్ హోమ్ అని చెప్పి ఒక కాంపోనెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో అడ్మిన్ ఒక కాంపోనెంట్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ అడ్మిన్ హోమ్ అనే కాంపోనెంట్ క్రియేట్ అయింది. మనము అన్ని ఇన్లైన్ క్రియేట్ చేసాం కాబట్టి స్పెక్ ఫైల్ని స్కిప్ చేసాం కాబట్టి ఒకటి మన టైప్ స్క్రిప్ట్ ఫైల్ మనకి రావడం జరిగింది. ఓకే, ఇది ఆ పేజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అడ్మిన్ పేజ్కి మనము గార్డ్ క్రియేట్ చేద్దాం. సో ఎట్లా రాయాలి, ఎన్జీ జీ ఫర్ జనరేట్ GUARD గార్డ్ స్పేస్ నేమ్ ఆఫ్ ద గార్డ్. మీరు ఏమైనా గార్డ్ నేమ్ రాసుకోవచ్చు. నేను అడ్మిన్ అని ఇస్తాను, అడ్మిన్ యాక్సెస్ అని ఇస్తాను, అడ్మిన్ డాష్ యాక్సెస్. ఓకే, సో ప్రెస్ ఎంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒకటి ఏం క్రియేట్ అవుతుంది,
ఒక గార్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఒక లిస్ట్ వచ్చింది మనకి ఏ గార్డ్ అప్లై చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్గా ఉన్నటువంటి క్యాన్ యాక్టివేట్ అనే గార్డ్ని అప్లై చేస్తాను. ప్రెస్ ఎంటర్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూడండి అడ్మిన్ యాక్సెస్ గార్డ్ అని చెప్పేసి ఒకటి మనకి క్రియేట్ అయింది. ఓకే, చూడండి ఇక్కడ అడ్మిన్ యాక్సెస్ గార్డ్ స్పెక్, అది టెస్ట్ ఫైల్, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు అడ్మిన్ యాక్సెస్ గార్డ్ .ts మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ గార్డ్ పేజ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడంతా అబ్జర్వబుల్స్ ఉన్నాయి, మన ప్రస్తుతానికి అది అవసరం లేదు, తీసేస్తున్నాను. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, బూలియన్ వాల్యూ వస్తుంది, బూలియన్ వాల్యూ వస్తుంది. సో ఈ బూలియన్ వాల్యూలో ఏదైతే మనం రాస్తామో అంటే వాల్యూ బూలియన్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో రిటర్న్స్ ఆఫ్ బూలియన్, సో రిటర్న్ ట్రూ అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ ఎక్స్ట్రా అవసరం లేదు. ఇక్కడ చూడండి, అంటే ఈ గార్డ్ యొక్క రిజల్ట్ ఏమి బూలియన్ వాల్యూ. ఈ బూలియన్ వాల్యూ ట్రూ అయితే మనకి పర్టికులర్ రౌట్ యాక్సెస్ కావాలి. అది ఎక్కడ రాస్తామంటే మనకి app.routing.module మనం ఒక పాత్ రాద్దాం, ఒక రౌట్ క్రియేట్ చేద్దాం. రౌట్ ఏం చేస్తానంటే పాత్ కోలన్ అడ్మిన్. సో కాంపోనెంట్ ఏదో ఓపెన్ కావాలి, కాంపోనెంట్ అడ్మిన్ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇంకొకటి ఎక్స్ట్రా ఏమొస్తుంది ఇక్కడ అంటే ఈ కాంపోనెంట్కి అడ్మిన్ హోమ్ అనే కాంపోనెంట్కి ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే లాగిన్ కావాలి, విజిబుల్ కావాలి. కాబట్టి దానికి నేను గార్డ్ అనేది క్రియేట్ చేశాను. కాబట్టి ఆ గార్డ్ ఇక్కడ అప్లై చేద్దాం. పుట్ కామా, మీకు నీట్గా ఉండేదానికి కొంచెం కింద రాస్తాను, కాన్ఫిగర్ చేస్తూ కొద్దిగా రీడిఫైన్ చేస్తున్నాను అంతే. సో కొంత కింద లైన్లో రాస్తున్నాను అంతే. సో అక్కడ కామా ప్లేస్ చేసి కింద ఏం రాస్తున్నానంటే ఇక్కడ చూడండి క్యాన్ యాక్టివేట్ అనేదిగా మన బ్రౌట్ మనము గార్డ్ అప్లై చేసింది. సో దీనికి ఏ గార్డ్ అప్లై చేసిన, నేమ్ ఆఫ్ ది గార్డ్ ఏమి అప్లై చేసినాం, ఇట్ ఈస్ యాక్సెప్ట్ సమ్ అర్రే ఆఫ్ గార్డ్స్. ఎన్నైనా గార్డ్స్ అప్లై చేసుకోవచ్చు ఒక కాంపోనెంట్కి, కాబట్టి అర్రేగా తీసుకుంటుంది. సో ఈ అర్రేలో మనం ఏం రాసినాము, గార్డ్ మనకి ఇక్కడ అడ్మిన్ యాక్సెస్ కదా వచ్చింది, మనం అడ్మిన్ యాక్సెస్ ఏసీసీ ఏమి ఇచ్చాం, అడ్మిన్ యాక్సెస్ ADMIN అడ్మిన్ యాక్సెస్ GUARD గార్డ్. సో అడ్మిన్ యాక్సెస్ గార్డ్ని మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్, ఇక్కడ మనకి యాప్ module.ts చూసినట్లయితే ఇక్కడ చూడండి రౌటింగ్ మాడ్యూల్ అడ్మిన్ హోమ్ కాంపోనెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ యాప్ రౌటింగ్ మాడ్యూల్లో ఇంపోర్ట్ అడ్మిన్ యాక్సెస్ గార్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ./admin యాక్సెస్ గార్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ గార్డ్ నేను అప్లై చేశాను చూడండి. ఓకే ఫైన్. సో అట్లనే మనం ఏం చేయాలంటే ఈ అడ్మిన్ యాక్సెస్ గార్డ్ని నేను కాపీ చేసుకొని యాప్ మాడ్యూల్లో ప్రొవైడర్స్ అర్రేలో మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, మర్చిపోవద్దండి. సో ఇలా ప్రొవైడర్స్లో తీసుకోవాలంటే మనం ఈ సేమ్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ Ctrl+C యాప్ module.tsలో కూడా మనం పెట్టుకోవాలి. అంతే, సింపుల్, ఇంకేం లేదండి. ఓకే, సో ఇప్పుడేమి ఇక్కడ పాత్ ఏంటి, మనకి అడ్మిన్ పాత్కి వెళ్ళినప్పుడు URL కాంపోనెంట్ ఇది ఓపెన్ కావాలి, అడ్మిన్ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ కావాలి. అలా ఓపెన్ అవ్వాలంటే దేని బేస్ చేసుకొని అడ్మిన్ యాక్సెస్ గార్డ్లో ఉన్నటువంటి లాజిక్, ఈ లాజిక్లో ఇక్కడ మనం బ్రాకెట్లో రాస్తాను. ఇక్కడ బూలియన్, ఇక్కడ నేను యాక్చువల్ అబ్జర్వబుల్ వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మనకి సర్వీస్ నుంచి వస్తాయి. అంటే యూజర్ చెకింగ్, లాగిన్స్ చెకింగ్, డేటాబేస్లో యూజర్ పాస్వర్డ్ చెకింగ్ అవన్నీ జరిగిన తర్వాత అబ్జర్వబుల్ వస్తుంది మనకి. సో దాని మీద బేస్ చేసుకొని మనం ఈ రిటర్న్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం. నేను ప్రస్తుతానికి ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తాను, అంటే అది నావిగేట్ అవ్వకూడదు, ఏ పేజ్కి నావిగేట్ అవ్వకూడదు. ఇక్కడ మనం రాసినాం కదా, వాట్ ఈస్ దట్ పేజ్, అడ్మిన్ హోమ్ అని ఒక ఫైల్ ఉంది కదా. సో దీనికి నేను H1 ట్యాగ్ తీసుకుంటాను. H1 ట్యాగ్, దిస్ ఈజ్ అడ్మిన్ పేజ్. సో దిస్ ఈజ్ అడ్మిన్ పేజ్ అని ఇస్తాను. వెల్కమ్ టు అడ్మిన్ పేజ్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కాపీ చేస్తాను, సేవ్ చేస్తున్నాను. Ctrl+KS
ఓకే ఫైన్. సో ఇప్పటిదాకా మనకి అప్లికేషన్ రన్ అవుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము లోకల్ హోస్ట్ :4200 అని చెప్పి అడ్మిన్కి మనము రౌట్ పాత్ ట్రై చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కడికి వెళ్ళాలి, అడ్మిన్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ చూడండి అడ్మిన్కి వెళ్ళట్లేదు, జస్ట్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది, లోకల్ హోస్ట్ 4200కి వస్తుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను మళ్ళీ అడ్మిన్ టైప్ చేస్తున్నాను URL, బట్ అది అడ్మిన్కి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ రౌట్ గార్డ్ అనేది మనకి ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను ఆ డెఫినేషన్లో, రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాను. అదే నేను ఇప్పుడు ట్రూ రిటర్న్ చేస్తాను. చూడండి సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి స్టూడెంట్ బదులు నేను ఏమిస్తాను, అడ్మిన్. ఇప్పుడు మనకి వెల్కమ్ టు అడ్మిన్ పేజ్ వచ్చింది చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి పర్టిక్యులర్ ఒక కాంపోనెంట్స్ మనకు ఓపెన్ అవ్వాలి అంటే గార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనము గార్డ్ని క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన తర్వాత యాప్ రౌటింగ్ మాడ్యూల్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి మనం ఏదైతే గార్డ్ని అప్లై చేసామో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి యాప్ module.tsలో కూడా ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ప్రొవైడర్స్ అర్రేలో మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో సింపుల్, క్లియర్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం, విత్ దిస్ టాపిక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ద సిలబస్ యాజ్ పర్ అవర్ అజెండా. సో ఇక్కడ దాకా మనము 60 వీడియోస్ అనుకున్నాము. సో అందులో మనకి 31 వీడియోస్ ఆర్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఫార్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో ఫార్మ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ అప్లికేషన్. మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 31 వీడియోస్ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనము నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది సెషన్స్లో మనము ఫార్మ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ అప్డేట్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ Angular forms. Okay, thank you. See you until then. Have a nice day. Bye bye.